దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగున్నారని నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది వేదనలో, బాధలో, దుఃఖంలో, అవమానంలో ఎంతోమంది ఉన్నారు. మరి మీరు ఫోన్ కాల్స్ ద్వారా మేము వింటున్నప్పుడు చాలా వేదన అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరి హృదయ వేదన ఈ దినాల్లో సాతానుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచబడిన వారు సైతం కూడా వాడు లాగివేసి వారి కుటుంబాల్లో తొందరలు కలుగచేస్తూ మానసికంగా మరి శారీరకంగా వాడు వేదనలు కలుగచేస్తున్నాడు. కానీ మృత్యుంజయుడైన మన యేసయ్య మనతో ఉన్నాడు. అందుని బట్టి ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈరోజు మనము ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవు, మహాగణుడవు, రాజా జీవమిచ్చివాడ జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఇగో నాయన, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. మా వేదన, మా బాధ, మా దుఃఖం నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు నువ్వు అద్భుత కార్యాలు జరిగించగల గొప్ప దేవుడివని మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు నమ్మని ఎడల దేవుని మహిమ చూతూ అన్నావు ప్రభా. అవును ప్రభా, మా జీవితాల్లో నిన్ను నమ్మి నీ ముందట మేము పెట్టి నీ పాదాలపైన పడి కన్నీటితో ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు మీరు జరిగించగల గొప్ప దేవుడివని విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, నాకు తెలియదు కానీ ప్రభా, వేదనని తొలగించే దేవుడు, కన్నీటి నాట్యంగా మార్చగల దేవుడు, గొప్ప దేవుడు అయ్యా. మేము నిన్ను కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సాతానుడు ఏమి చేయలేడయ్యా, కానీ నువ్వు మాతో ఉన్నప్పుడు మాతో మేము నీతో నడుస్తున్నప్పుడు మాకు భయం లేదయ్యా, దిగులు లేదు ప్రభా. నువ్వు మమ్మల్ని కాపాడండి నాయన, రక్షించండి. ఇగో బలహీనరాలని నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాలని నీ శక్తితో నింపు నాయన. దయగల తండ్రి, ఇగో నాయన, నీ సిల్వర్ చాటుకు నన్ను మరుగుపరిచి, నేను కాదయ్యా మాట్లాడేది, మీరే మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందుకొనమని, ఆదరించమని, కన్నీటిని నాట్యంగా మార్చమని. పరీక్షల కొరకు ఫెయిల్ అయిపోయిన బిడ్డలు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారయ్యా, వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. తప్పకుండా వారికి మరలా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో జయమనియండి. పరీక్షల్లో పాస్ అయిన బిడ్డల్ని కనికరించినందుకే నీకు స్తోత్రాలు. వారి భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టి వారికి నాయన కొనసాగుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడే దేవుడవు నాయన, మాతో ఉండి నడిపించమని. అందుకని శక్తులన్నిటిని యేసు నామంలో బంధిస్తూ దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకొనమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లాలని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తనలు 126వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాల్లో కన్నీటిది ఉన్నదేమో, కానీ తప్పకుండా ఆ కన్నీటిని తీసివేసి ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పిడికెడే పట్టుకుని వెళ్తాడు, వెళ్ళి విత్తుతూ ఉంటాడు. వర్షం వస్తుందో తెలీదు, పంట పండుతుందో తెలీదు, ఏమి ఉంటాయో అందులో తెలియదు, కానీ పిడికెడి విత్తనాలే పట్టుకుని వెళ్తాడు. పిడికెల విత్తనాలు పట్టుకుని దేవుని పైన ఆధారపడి ఆ విత్తనాలు చల్లినప్పుడు విస్తారమైన పంటను కోసుకొని పనలను మోసుకొని వచ్చేదరని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియబిడ్డ, నువ్వు కన్నీటితో ప్రార్థించినప్పుడు, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. భయము, ఆందోళన, మరి అందుకే అన్నాడు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి, పిచ్చుకలు చిన్నవి కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు కదా. పిచ్చుకలకు గోదాములు ఉండవు, ఏముండవు, కానీ అవి పూర్తికి అవి తెచ్చుకుంటాయి. కానీ మనల్ని వాటినే ప్రేమిస్తున్న దేవుడు అంతకన్నా మరి మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు.
కాబట్టి మనం అంతకన్నా శ్రేష్ఠులం ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన నిర్మించిన దేవుడు, ఆయన సృజించిన దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మన కొరకు జీవం ఇచ్చిన దేవుడు, అంత గొప్ప దేవుడు. అదే కాకుండా ఈ లోకంలో మనం మరణించినా మళ్ళా తిరిగి లేపి ఆయన పరలోకానికి తీసుకెళ్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కానీ ప్రతి నిమిషం చింత, బాధ, వేదన, దుఃఖం, అవమానం అన్నీ మనకే ఉంటాయి. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ మా పరిస్థితి ఇలా ఉంది, మా బిడ్డలు మారటం లేదయ్యా, మా భర్త మారటం లేదమ్మా, మా కుటుంబంలో చాలా కలతలు అవుతున్నాయి, నాకు ఇంకా గర్భం రావటం లేదమ్మా, అమ్మ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంకా నాకు పిల్లలు కావాలని ఎంతో ఆశ ఉన్నదమ్మా అంటున్నారు. ఇంకొక తల్లి ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నా కొడుకుకి ఎన్ని సంబంధాలు అంటే 100 సంబంధాలు చూసారట, కానీ ఏదీ నచ్చలేదట. చూసారా నా ప్రియుడ, ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది. కానీ గొప్ప దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని మర్చిపోతున్నావు నా ప్రియబిడ్డ. దేవునిలో ఉంటానంటున్నావు కానీ మమ్మల్ని ప్రార్థన చేయమన్నావు, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే యోబు అంటున్నాడు 13వ అధ్యాయం 15వ వచనం, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను. ఎంత మంచి మాటలు. ఆయన కొరకు కనిపెట్టాలి. మనకి కష్టాలన్నీ కలిగినా కూడా ఆయన కనిపెట్టి ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని నడిపించే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నీ కన్నీటిని తుడవలేడా? నీ కన్నీటిని నాట్యంగా మార్చలేడా? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకయ్యా భయపడుతున్నారు? భయపడకండి, శ్రమలు వస్తాయి, మనుషులకు వస్తాయి శ్రమలు, మీకు లోకంలో శ్రమలు. ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పిన గొప్ప దేవుని మాటలు ఎందుకు మర్చిపోతున్నావు నా ప్రియబిడ్డ? మర్చిపోకూడదు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చైన చింతింపకుడి. ఆకాశ పక్షులను పోషించి మరి చేసిన గొప్ప దేవుడు కదా, మనల్ని పోషించలేడా? మన కన్నీటిని తుడవలేడా? ఆయన తప్పకుండా తుడుస్తాడు. మన కన్నీరుని నాట్యంగా మార్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు మనము దేవునిలో బలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 13వ వచనంలో, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మదిని కలుగచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల కష్టాలు కలిగితాయి, బాధలు కలిగితాయి, మనకే కలుగుతాయమ్మా, అందరికీ కలుగుతాయి. కానీ మనం ఇంకా ప్రభులో ఉన్నప్పుడు, ఇంకా దేవునితో నడిచినప్పుడు, దేవుని ప్రార్థనలో ఉన్నప్పుడు, ఒక తల్లి నాకు ఫోన్ చేసి అంటుంది, అమ్మ నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నామ్మా, తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తున్నా, అయినా నా కష్టాలు పోవటం లేదమ్మా. కానీ ప్రియబిడ్డ, తప్పకుండా పోతే కష్టాలు. నువ్వు అనుకుంటున్నామో, ఆయన అంటున్నాడు నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేస్తా. హల్లెలూయా. నీకు నెమ్మదిని కలగచేసే దేవుడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసంలో నువ్వు బలపడాలని నేను నమ్ముతున్నాను. అందుకే మనకు తెలుసు, మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం వారు మొరను వినలేదా దేవుడు? వాళ్ళు మొర విన్నాడు, వాళ్ళ కష్టాన్ని చూశాడు. అందుకే మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, వాళ్ళు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆయన మొర విన్నాడు, కష్టపెట్టి. మనకి తెలుసు అవంతా నిర్గమకాండం 1వ అధ్యాయం అంతా చదువుతుంటే వాళ్ళు ఎలాగా బాధ పెట్టారు, ఎట్లా శ్రమ పెట్టారు, వాళ్ళు ఎలా మొర పెట్టుకుంటున్నారో దేవునికి మొరపెట్ట అన్నీ చూశాడట. చూసి ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధని నిశ్చయముగా చూచాను. ఎవరు చెప్పడం కాదమ్మా. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, ఆయన తప్పకుండా నీ బాధని చూస్తాడు. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాడు. హల్లెలూయా. మొర విన్నాడు, చూచాడు. ఇంకేమంటున్నాడంటే, వారు పెట్టిన వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు నీ దుఃఖం ఆయనకు తెలీదా? నువ్వు మొరపెట్టినప్పుడు తప్పకుండా నేను చూస్తున్నాడు. నీకు ఆఫీస్లో కష్టపెడుతున్నారేమో, ఇంట్లో కష్టపెడుతున్నారేమో, కుటుంబంలో కష్టాలు కలుగుతున్నాయేమో, ఆయన కష్టాన్ని చూస్తున్న దేవుడు.
ఎంత గొప్ప దేవుడో తెలుసా. అలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. భయపెట్టిస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు కలుగుతుంటాయి. ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు పాను తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికన్నా వెళ్తే కొంచెం సహాయం చేస్తారు. మాకు కష్టం వచ్చిందని చెప్తే వాళ్ళు అంటారు, తప్పకుండా మీకు సహాయం చేస్తామమ్మా, మీరు వెళ్ళండి అంటారు. కానీ వాళ్ళు రారు. మనం వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. సహాయం చేస్తారు కదా, మనకి హెల్ప్ చేస్తారు కదా, మనకి కష్టాల్లో ఆదుకుంటారు కదా అని ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు రారు. చెప్తారు కానీ, నోటితో చెప్తారు కానీ, వాళ్ళు మన నొసల్ని ఎక్కిరిస్తూ ఉంటారు, మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఆయన బాధను చూచి మొర విని కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన దిగి వచ్చే దేవుడు, మన మధ్యన ఉండే దేవుడు. మరియా మార్తల గురించి మనం చదువుపోయిన వారం ధ్యానం చేసుకున్నాం. చనిపోయిన కూడా 2 రోజులు ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఎందుకో తెలుసా, దేవుని మహిమపరచడానికి కొరకు. అయ్యా నువ్వు వచ్చిండే మా తమ్ముడు బతికేవాడు కదా అని వాళ్ళు అంటున్నాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు, నువ్వు నమ్మాలి, మీరు నమ్మాలమ్మా, ఆయన మహిమను చూడాలని నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తుంటాను. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే నీ మహిమను మేము చూడాలయ్యా. ఇగో ఇక్కడ ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 9వ వచనంలో, ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. నువ్వు చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నువ్వు ఏ రీతిగా అయితే గుడిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నావో ఆయన మొర ఆయన యొద్దకు చేరింది. ఎప్పుడు భయపడకూడదు. ఇంకేమన్నాడు, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచితిని. నిన్ను ఎవరైనా హింస పెడుతున్నారా, నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారా, నిన్ను కష్టపెడుతున్నారా? ఆయన నువ్వు నీతిగా ఉన్నప్పుడు, అందుకే అన్నాడు నీతిమంతుల కష్ట దినాల్ని పోగొడతానన్నాడు. అంతేగాని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారి కష్టాలు పోగొట్టాడు. ఆయన నీతిగా ఉండి యథార్థంగా ఉండి, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నా కొరకు మరణించినాడు, నా కొరకు తిరిగి లేచినాడు అని విశ్వాసంలో నువ్వెప్పుడైతే ఉంటావో నీ మొర ఆయన వింటాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచితిని, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తొరకు. మనకు తెలుసు అది ఏ రీతిగా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని ఏ రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపించాడో నీకు తెలుసు. కాబట్టి వాళ్ళ మొర విన్న దేవుడు, వారు చేస్తున్న ఆ బాధను చూస్తున్న దేవుడు, వారి దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని చూడలేడా బిడ్డ? తప్పకుండా చూస్తాడు. నీ దుఃఖాన్ని, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే అన్నాడు నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. హల్లెలూయా. ఈరోజు నువ్వు మొరపెట్టుకో. దేవుడు తప్పకుండా, నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నవా, నీ కష్ట సమయం ఉందా, నీ బిడ్డలకు వివాహం కాలేదనుందా, నా బిడ్డలు ఏమవుతారో, ప్రయోజకుల కార్యమో, మాట వినటం లేదు, ఎలాగాని కుంగిపోతున్నవేమో, ఆయన నీ మొర వింటున్నాడు. అందుకే అన్నాడు దేవుని యొద్దకు చేరును, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. నిన్ను చూస్తున్నాడమ్మా, నిన్ను చూస్తున్నాడయ్యా. నీ పరీక్షలో ఫెయిల్ అయ్యని వేదన పడుతున్నావా, నిన్న ఆయన చూస్తున్నాడు. తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. నీ ఆఫీస్లో తొందరలు అవుతున్నాయని నువ్వు భయపడుతున్నావా, ప్రమోషన్ లేదని భయపడుతున్నావా, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు, నిన్ను తప్పకుండా లేపుతాడు. మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అందుకే ప్రార్థన చేయమంటున్నాడు, కన్నీటి ప్రార్థన చేయమన్నాడు. రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తమంటున్నాడు. ఈ లోకం వైపు కాదు, ఆయన వైపుకు నువ్వు చేతులెత్తినప్పుడు మేం ప్రార్థన చేస్తే కొంచెమే చేస్తాం. కానీ నువ్వు 24 గంటలు నీకు ఆ బాధ, ఆ శ్రమ ఉన్నది కాబట్టి ఆ శ్రమ కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, మొన్న ఒక తల్లి ప్రార్థన చేయమని అడుగుతుంది. ఎందుకంటే భర్త వేరే ఆమెతో ఉంటున్నాడట, ఆ సంబంధంకి కూతురు పెళ్ళికి వచ్చాడట, మళ్ళీ వెళ్ళిపోతానంటాడు. అమ్మా ప్రార్థన చేయి, అమ్మా నేను చెప్పాను, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త మారేటట్లు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. తప్పకుండా జరిగించే దేవుడు మన దేవుడు. వట్టి దేవుడు కాదమ్మా,
మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలవాడినందున ఆయన అంగీకరింపబడి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏదో వంతుకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా అని, ఏదో కష్టం రాగానే దేవుడా అని కాదు. భయం ఉండాలి. రోదనతో, మహారోదనతోనూ ఆయన ప్రార్థించినప్పుడు, నీవేంటి తల్లి, ఆయన ప్రతి రాత్రి ప్రార్థించాడు, పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడమని మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. నా ప్రియబిడ్డ, ఆయనకి అంత దేవుడు కుమారుడై ఉండి వచ్చిన భూమి మీదకి వచ్చిన ఆయనకే అంత శక్తి కావాలని, ఇంకా శక్తి కావాలని ఆయన ప్రార్థించినప్పుడు మనం ఏపాటి వారమమ్మా? మనలో ఏపాటిది మన జీవితము? రెండు పడవల మధ్యన నడుస్తున్న మన జీవితం, ఇటు సైతాన్ వైపుకి, ఇటు లోకం వైపుకి, ఇటు నడుస్తున్న మనం దేవుని వైపుకి నడవకుండా మనం రెండిట్ల మధ్యన కొట్టిమిట్లాడుతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేయి బిడ్డ, నీ బిడ్డల కొరకు నువ్వు మొదటి జామున లేసి ప్రార్థన చేయి, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనకు తెలుసు దావీదు కూడా ఆయన అంటున్నాడు, దావీదు భక్తుడి ప్రార్థన కూడా చేస్తున్నాడు. మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయించున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుందంట. దావీదుకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. మనకు తెలుసు అమాలేకీలు వచ్చి దండెత్తి వచ్చి మొత్తం ఆ పట్టణాన్ని అంతా నాశనం చేసి భార్యల్ని పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదుని రాళ్లతో కొట్టాలని, చంపాలని చూశారు. కానీ దేవుని వైపుకి చూశాడు. మనం చూస్తాం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4-6 నుంచి అవి చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఏమని అంటారంటే, అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లక్ మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి అందులో ఉన్న వారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండేటిది, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనుపబడి ఉండేటి చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడు. దావీదు కూడా ఏడ్చాడు. ఏడ్చి ఉన్నాడా? లేడు. మళ్ళా ధైర్యం తెచ్చుకున్నాడు. తప్పకుండా నేను మళ్ళా పోతాను, దేవుని దగ్గరికి వచ్చాడు, నేను వెళ్ళాలన్నా యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు మళ్ళీ వెళ్ళి సమస్తాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఎంత గొప్పడో తెలుసా? కొంతమంది ఏడుస్తూ కూర్చుని ఉంటారు. కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి కష్టం చాటున మేలు దాచి ఉన్నది. మీరు భయపడిపోతూ ఉంటారు ప్రతి క్షణం. మాకెన్నో కష్టాలు, కానీ నేను భయపడింది ఎందుకో తెలుసా? నా జీవము గల దేవుడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించేవాడు సజీవుడు, ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి అనుకుంటాను. కాబట్టి నా ప్రియబిడ్డ, మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. దావీదు పట్ల దేవుడు కార్యం జరిగించలేదా? ఆయన ఎప్పుడు ఏడిపే, ఆయనకి ఎప్పుడు బాధలే. సొంత కొడుకే తరిమేడు, సొంత మాంగారే ఆయనను చంపాలని చూశాడు, ఈటితో పొడిచేయాలని. కానీ దేవుడు తోడుగా లేడా? నీకు తోడుగా ఉండడా? నీతో నడుస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయన ఎప్పుడో తెలుసా బిడ్డ? నువ్వు కన్నీరు కాచినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే నా పరుపు కొట్టుకుని పోతుంది అంటున్నాడు. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఎప్పుడైనా దేవునికి ఎలా ప్రార్థన చేసావా? అయ్యా, నేను ఎంతగానో కన్నీరు కారుస్తున్నాయి. నేను ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నా, చాలా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక పాత్ర పైనుంచి ఇట్లా మెరిచేటి పాత్ర తలతల మెరుస్తున్నది. ఆ పాత్ర ఇట్లా వచ్చి నా ముందటికి వచ్చి ఆగింది. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే, ఏమయ్యా నేను ఇంతగా ప్రార్థన చేస్తుంటే వినవయ్యా, నువ్వు నా కన్నీటి ప్రార్థన చూడవయ్యా, తెల్లవారుజామున లేసి నీ సన్నిధిలో ఏడుస్తున్నా కదయ్యా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పాత్రను నాకు చూపించాడు. హల్లెలూయా. నీవు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుని కవలలో దాచబడి ఉంది. అవి తప్పకుండా ఆ పట్ల నీ పట్ల న్యాయం జరిగిస్తూ ఉంటాడు దేవుడు. మరి అందుకే అన్నాడు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవుతావు. కష్టాలు రాగానే కృంగిపోతారు చాలామంది.
ఫోన్స్ చేస్తూ ఉంటారు, అమ్మ ప్రార్థించండి, అయ్యా ప్రార్థించండి, అమ్మ మాకు శ్రమ వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది, అది కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మా బిడ్డలు లేరు, మాట వినటం లేదు అని ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేయమని అడతారు. నా ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థించాలి, కృంగిపోకూడదు. శ్రమలో నేను ఫెయిల్ అయిపోయినాను కృంగిపోవద్దు, మళ్ళా ధైర్యం తెచ్చుకో, నేను తప్పకుండా పాస్ అవుతాను, నా దేవుడు నాకు తప్పకుండా వివాహం జరిగిస్తాడు, నా పట్ల అద్భుత కార్యం ఆయన జరిగిస్తాడని ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీతో ఉంటాడు. మన దేవుడు గొప్ప దేవుడమ్మా. మనం వాగ్దానం ఇచ్చి నమ్మదగిన దేవుడు, నెరవేర్చగల గొప్ప దేవుడు. పోయిన వారం కూడా నాకు మళ్ళా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను ప్రార్థించుకుంటున్నాను, ప్రభువా 2 సార్లు వచ్చినప్పుడు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగునని నాకు వాగ్దానం ఇచ్చిన నా పరమ తండ్రి. మళ్ళా పెయిన్ వస్తుందయ్యా, వాగ్దానాలు నమ్మదగినవి, నేను నా ఎత్తి పట్టుకుంటున్నాను, నువ్వు నమ్మని ఎడల దేవుని మహిమ చూపుతావు అన్నావు. ఇగోనయ్యా నాకు నొప్పి వస్తుంది, కానీ నన్ను బాగు చేయగల గొప్ప దేవుడు. నీ రక్తం ద్వారా నన్ను కడిగయ్యా, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించయ్యా, నా గుండెని బాగు చేయ అని నేను నేర్చుకుంటూ ప్రార్థించినప్పుడు నా బిడ్డలు మరి సన్షైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ అన్నీ చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఏమి లేదన్నారు. చూసారా, నొప్పి సాతానుడు భయపెట్టిచ్చేస్తూ ఉంటాడు మనల్ని, ఇంకా కృంగిదల కలుగు చేస్తూ ఉంటాడు. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. నేను ధైర్యం తెచ్చుకున్నాను. ధైర్యం తెచ్చుకుని ఇదిగో మీకు నేను వాక్యం అందిస్తున్నాను. ఎందుకో తెలుసా, మీరు కూడా బలపడాలని, మీరు కూడా ధైర్యపడాలని, దేవుని సన్నిధిలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం అది చేయాలి. అందుకే యోబు గ్రంథం 5వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే, మరి ఎవ్వరు అనుభవించలేనన్ని శ్రమలు యోబు అనుభవించాడు. ఆయన అంటున్నాడు, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. హల్లెలూయా. నేను ప్రతి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏది కలిగినా నేను ఎవరిని ఆశ్రయిస్తాను తెలుసా? నా భర్తని కానీ, నా బిడ్డల్ని కానీ, నా కోడళ్ళని కానీ, నా అల్లుళ్ళని కానీ ఎవరిని ఆశ్రయించను. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. దేవుడు నాకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకని దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు అంటున్నాడు. చూసారా, యోబు అంటున్నాడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగలడు, పరిశోధింపజాలని మహాకార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు ఊహించవు అలాంటి అద్భుత కార్యాలు నీ పట్ల చేస్తాను అంటున్నాడు. ఎప్పుడో తెలుసు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. మరి ఆయన పాదాలు పట్టుకుంది. నా తమ్ముడు చనిపోయాడు కాబట్టి పట్టుకుని ఏడుస్తూ ఉంది. దేవుడు వినలేదా? మొర వినలేడా? నీ మొర వినడా? తప్పకుంటే వింటాడమ్మా. ఐగుప్తి వాళ్ళని మొర వినలేడా? మరి దావీదు మొర వినలేడా? ఈరోజు నీ మొర వినడా? తప్పకుండా వింటాడు. నా మొర వినే దేవుడు నీ మొర కూడా వింటాడు. అందుకే అంటున్నాడు, ఇంకా ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. నువ్వు దుఃఖపడుతున్నావేమో, దేవుడు తప్పకుండా నిన్ను లేపుతాడు. నువ్వు దేవుని ప్రార్థించినప్పుడు ఎప్పుడు లేపుతాడంటే, నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, నువ్వు యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. ఇంకేమంటాడు, వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. నీ మీద ఎన్నో ప్లాన్స్ వేస్తుండొచ్చు, నువ్వు ఇలాగా అలాగని చెప్పుండొచ్చు, కానీ ఆయన అంటున్నాడు, వారు చేసిన వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడంటున్నాడు. కపటాల ఆలోచనలు ఆయన తలక్రిందులుగా చేస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన పాదాల దగ్గరికి రామ్మ, ఆయన తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. 94వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయించినది. 121వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన చెవుల్లో చచ్చాను. నా వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, తప్పకుండా ఆయన దావీదు అంటున్నాడు, నా మొర ఆయన చెవుల్లో చచ్చింది. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడని. ఈరోజు నువ్వు అలా ప్రార్థిస్తున్నావా? ఎవరికో చెప్పడం కాదు, నువ్వు ప్రార్థన చేయి. ఈ క్షణమందే మోకాళ్ళుండు, ప్రభా నా పట్ల అద్భుత కార్యము నువ్వు జరిగించయ్యా, నువ్వు జరిగించగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు. మరి నువ్వు చేయకపోతే
ఎవరు చేస్తారయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల చేస్తాడు. అగస్టిన్ తల్లి 18 సంవత్సరాలు మరి కన్నీటి ప్రార్థన చేసిందట. మనకు తెలుసు అగస్టిన్ తల్లి. ఆయన అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చానంట. సెయింట్ అగస్టిన్గా మారిపోయాడు. ఈరోజు వాక్యం ఏంటన్నా నా ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ప్రార్థించే తల్లి ఇంట్లో ఉండాలి. ఉపవాసం చేసే ఏదో పక్కకు పోయి అటుపోయి ఇటుపోయి కూర్చుని అక్కడిక్కడ తిరగడం కాదు, కానీ నీ సమయం అంతా టీవీ దగ్గర కాదు, కానీ నీ సమయం అంతా దేవుని పాద సన్నిధిలో కన్నీటి కారుస్తూ, దేవా నా బిడ్డల్ని మార్చేయ, నా కుటుంబాన్ని మార్చేయ, నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా నా కుటుంబం ఉండాలయ్యా. ఇగో నేను నమ్ముతున్నానయ్యా, నా కష్టాలన్నిటినీ పోగొడతావయ్యా, నాకు నెమ్మదినిస్తావో అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇశ్రాయేలుకి అద్భుత కార్యం జరిగించిన దేవుడు దిగి వచ్చి అద్భుతాలు చేయలేదా? నీ పట్ల అద్భుతం చేయడా? చేస్తాడు బిడ్డ. భయపడకు, మోకరించు, ప్రార్థన చేయి. ఫోన్లు చేసేయడం కాదు, కానీ ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలయ్యా, గొప్ప దేవుడి ప్రభా. మేము కన్నీటితో విత్తుచున్నామయ్యా, సంతోషంతో పంట కోసుకుంటామన్న వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. ఇక ప్రభా, కన్నీటితో ఎంతమంది అయితే రోధిస్తున్నారో నాకు తెలియదయ్యా. ఏ వేదనతో, ఏ బాధతో ప్రభా ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఉద్యోగం ప్రాబ్లము, నాయన అనేక ప్రాబ్లమ్స్ అయ్యా, ఒకటి కాదయ్యా. బిడ్డలు, భర్త, కుటుంబము, ఇరుగు పొరుగు వారు, బిడ్డలు లేని తనము, డబ్బు లేని తనము, ఇల్లు లేని తనము, ఎన్నో అయ్యా. ప్రతిదీ సమస్య ప్రభా. మీ చింత యావత్తు నా పైన వేయమన్నావు. ఇగో నాయన ఈ సాయంకాల సమయమున మా చింత యావత్తు నీ పైన వేస్తున్నామయ్యా. ఈ టీవీ దగ్గర కూర్చుని ఎంతగా రోధిస్తున్నారో ప్రభా, వారిని చూస్తున్నావు కదా నాయన. నువ్వు మర వింటానన్నావు, వారి కొరకు దిగి వచ్చి ఉన్నానన్నావు. ఈ దినాన్ని ప్రభా వారి కుటుంబాల్లో మీరు అద్భుత కార్యము జరిగించి మీరు మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాము నాయన. అలనాడు మర విన్న దేవుడు, కన్నీటిని చూచిన దేవుడు నాయన. నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని ఇగో నాయన ఈ సాయంకాల సమయమున నీ పాదాల మీద పడి బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మేము నమ్ముతున్నామయ్యా, మేము నమ్ముతున్నాము నాయన. నీ మహిమను మేము చూస్తున్నాము, మేము నమ్ముతున్నాము, నీ మహిమను మేము చూస్తున్నామయ్యా. అయ్యా సంతోష గానాలతో మేము బయటకు వచ్చుటకు నీ కృప చూపమని, అంధకార శక్తులన్నిటిని యేసు నామములో బంధించి, దీర్ఘకాల వ్యాధులన్నిటినీ నజరేయుడైన యేసు నామమున విడుదల కలుగును గాక. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును పెట్టడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ టీవీ కార్యక్రమం భారంతో కూడింది మీకు తెలుసు, కానీ ఎప్పుడు అనేక మందికి చాలా మేలు జరుగుతున్నాయి. ఈ ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థిస్తున్నాను వారి కొరకు. ఎంతోమంది అమ్మ మాకు చాలా మేలు జరుగుతుంది. మొన్న ఒక ఆమె ప్రార్థన చేయమని అడిగింది. అమ్మ మా పెద్ద పాప కొరకు వివాహం కొరకు ప్రార్థించిన, మీరు ప్రార్థించారు, వివాహం జరిగిపోయింది. ఇప్పుడు రెండో పాప కొరకు కూడా ప్రార్థించండి. ఇట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడు, మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తున్నాడు. కానీ ఈ సేవ కొరకు మరి మీ చేయూతనిచ్చి బలపరచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి మీరు సహాయం చేస్తే అనేక మందికి ప్రయోజనకరంగా ఈ వాక్యం ఉంటున్నది. కాబట్టి నా ప్రియబిడ్డలారా, తప్పకుండా మీకు తోచినంతనే ఈ కార్యక్రమాన్ని బలపరచాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మీకు తోడై ఉండును కాక. ఆమేన్.